రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా యందు మీరును మీ యందును నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించనన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించనని మనం ఎరిగినెడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరం కాని పాపము చేయగా ఎవడైనను చూచినడలా అతడు వేడుకును. అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. భక్తుడి విధంగా అంటున్నాడు, మన హృదయం మన యందు దోషారోపణ చేయనిడలా దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామమున నమ్ముకొని మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఆయన ఆజ్ఞలు గైకొను వాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును. ఆయన మన యందు నిలిచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనొచ్చున్నాము. యేసయ్య తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిది. అందుకు యేసు, పాపము వచ్చే ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులై ఎందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపవేదుకుచున్నారు. నిన్న నా తండ్రి యొద్ద నుండి చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారసుడు అన్నిటికీ కర్తై ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటుమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ మాటలు వింటూ నీ ఆజ్ఞలను నీ బోధనలను అనుసరిస్తూ నీతో లోతైన సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటూ నీ దగ్గర నుండి జవాబులు పొందుకునే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, మా హృదయము మా యందు దోషారోపణ చేయనిలా నీ ఎదుట ధైర్యము గల వారమగుదమని, మేము నీ ఆజ్ఞలు గైకొనుచు నీ దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చు నేను నిలిచి ఉండుటకు కృపచూపమని, నీకు వారసులమయ్యే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.